మొన్న మనసు జాడ ఎక్కడ, మనసుకి మెదడుకి సంబంధం ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. మనసు మరి పంచేంద్రియాలు, మెదడు థర్డ్ వీడియో మీకు ఈరోజు చెప్తాను. మనసుకి మెదడు ఒక పరికరము మాత్రమే. అయితే మనస్సు పంచేంద్రియాలు పనిచేసిన విషయాన్ని మెదడుకి పంపిస్తే మెదడు స్పందించి అది మనసులో ఉంటాయి. అయితే పంచేంద్రియాల్లో సంబంధం లేకుండా మనసుకట పంచేంద్రియాలతో సంబంధం లేదు, మనసుకి స్పందించే లక్షణం ఉందంట. బాహ్య ప్రపంచంలో జరిగే కార్యక్రమాలను బయట జరిగే కార్యక్రమాలు ఏవని పంచేంద్రియాలు ద్వారా మెదడుకి వెళతాయి. ఎక్కడికి వెళతాయి? మెదడుకి చేరి ఆ సమాచారాన్ని మనస్సులో ముద్రించబడతాయి. అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు ఏదో చదువుతామండి, ఆ చిన్నప్పుడు చదివిన చదువు అది కొన్ని గుర్తుండిపోతాయి. మొన్న బహుమానం అనే ఒక కథ చెప్పాను, అది నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివిందే. అవన్నీ ఈ కళ్ళతో చూసి చెవులతో విని అన్నీ రుచి కానీ వాసన కానీ ఇవన్నీ కూడా మెదడులో అది స్టోర్ అయ్యి మెదడుతో సంబంధం లేకుండా అది మనసులో ముద్రణ అయి ఉండిపోయిందనమాట. ఆ విషయం అదే చెప్తున్నాడు. ఈ ఒక్క బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా పంచేంద్రియాలతో ఏదైతే ఉంటుంది. ఇప్పుడు చూడండి, గ్రామ్ఫోన్ రికార్డ్ కానీ మొబైల్లో కానీ ఒక్కసారి అవి రికార్డ్ అయిపోతే అవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఎలాగైతే వేసుకుంటామో మన మనస్సులోన ముద్రింపబడినవి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మనం గుర్తు తెచ్చుకోవచ్చు. చాలా బాగుంది కదా. అయితే దాని తర్వాత మన సంస్కారాన్ని బట్టి మనం స్పందిస్తాం. మన స్పందన ఎలా ఉంటుంది? మన ఆలోచనలు బట్టే మన స్పందన ఉంటుంది. ఉద్యోగస్తుడు, ఒక కంప్యూటర్ ఇంజనీరు కంప్యూటర్ గురించి మాట్లాడితే వాడు స్పందిస్తాడు. ఒక టీచరు పిల్లల గురించి మాట్లాడితే వాడు స్పందిస్తారు. ఒక వ్యాపారస్తుడు వ్యాపార విషయంలో స్పందిస్తారు. అయితే చూడండి, మన సంస్కారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచనలు బట్టి మన స్పందన ఉంటుంది, ఆలోచనలు బట్టి అలవాట్లు ఉంటాయి, అలవాట్లు కూడా ఆలోచనలు బట్టే ఉంటాయి. నిజమే కదా. మరి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, ఒక టీచర్గా నేను ఆలోచిస్తాను, ఎవరో నలుగురు పిల్లలు ఉంటారు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏది చేస్తే వాళ్ళొక ఆలోచనలు బట్టి నా ఆలోచన బట్టి నేను స్పందిస్తాను. అది కరెక్టే కదా. అప్పుడు వీళ్ళ తాలూకా ఈ ఒక్క స్పందన బట్టి వాళ్ళ తాలూకా వ్యక్తిత్వం అనేదేటో మనకి తెలుస్తుంది. బాగుంది కదా. అయితే అనగా ఇంకొక రకంగా చెప్పాలంటే బాహ్యంగా ఉన్న సమస్యలను స్పందించే విధానాన్ని బట్టి వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి. అంటే మన అలవాట్లను బట్టి కూడా మన వ్యక్తిత్వాలు ఉంటాయి. ఎలాంటి ఇంట్లో పుడితే, ఎక్కడ ఎలా ఉంటే, మనం ఎలాంటివి చూస్తామో, ఎలాంటి ప్రోగ్రాంలు చూస్తామో, ఎవరితో మాట్లాడతామో, ఎలాంటి స్నేహితులతో ఉంటామో, దాన్ని బట్టే మన ఒక వ్యక్తిత్వం, మన ఒక సంస్కారం కూడా ఉంటుందన్నమాట. అంతే కదా. ఇప్పుడు మంచి సాంగత్యంతో మనుషులతో ఉంటే మంచి వస్తుంది, చెడు సాంగత్యం అయిన మనుషులతో ఉంటే చెడ్డే వస్తుంది అని అంటారు కదా. అయితే స్పందిస్తారు. ఇతరులు ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారో విషయాన్ని బట్టి అతడి మంచివాడో చెడ్డవాడో
మనం వాళ్ళు నలుగురితో ఎలా కలుస్తున్నారో, అతను ఎలా మాట్లాడుతున్నారో, ఆ ఇంటి సభ్యులు ఎలాంటి వాళ్ళో, ఇవన్నీ చూసుకొని మనం వాళ్ళు వ్యక్తిత్వం మంచిదా చెడ్డదా అని మనం ఆలోచిస్తాం. అయితే మంచి సంస్కారం గల కుటుంబంలో నుంచి కానీ వస్తే, మంచి వ్యక్తిత్వాలను బట్టి, మంచి ఆలోచనలు బట్టి, మంచి ప్రవర్తనలు బట్టి, మంచి మాటలను బట్టి ఈ ఒక్క వ్యక్తి ఒక మంచి సంస్కారం గల కుటుంబం నుంచి వచ్చారు అని అంటాం. అలాగే మన చెడ్డ సంస్కారాలను బట్టి మన స్పందన కూడా చెడ్డే ఉంటుంది. స్పందించడం ఎప్పుడు చెడ్డ ఉంటుందో మన ఆలోచనలు కూడా చెడ్డే ఉంటాయి. ఆలోచనలు చెడ్డున్నప్పుడు అది ఆ ఒక్క నలుగురితో కలిసే స్నేహం అవన్నీ బట్టి కూడా ఈ ఒక్క పిల్లలు ఈ ఒక్క ఈ ఒక్క చెడ్డ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు అని అంటారు. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇలా అనుకుంటాం, కానీ మట్టిలో కూడా మాణిక్యం ఉంటుందండి. అది చెప్పలేము. అంటే వాగ్దానాలకు వచ్చేసరికి ఇలా అనుకుంటారు, ఒక సంస్కారం, మంచి సంస్కారం గల కుటుంబం, అవన్నీ కొన్ని దగ్గరలో మాత్రం ఇది మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. ఈరోజు సాంప్రదాయం, సంస్కారాలు, ఈ ఒక్క ఆలోచనల గురించి మనము మాట్లాడుతున్నాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నేను చెప్పే మాటల్లో కానీ ఆడే మాటల్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.